హలో వ్యూవర్స్, ఈ వీడియోలో నెక్స్ట్ చూద్దాం. క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేది చూద్దాం మనం. రైట్, ముందుగా దీని మీనింగ్ అనేది తెలుసుకుందాం. సో క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎక్కడైతే మన ఐడియాస్ అనేవి ఎంకరేజ్ చేస్తారో, ఎక్కడైతే న్యూ థింకింగ్ ఉంటుందో అదనమాట. ఓకేనా? అది కవులు కావచ్చు, పోయట్రీ లేక గ్రాఫిక్ డిజైనింగ్ లాంటిది కావచ్చు, పెయింటింగ్ లాంటిది కావచ్చు. ఓకే, అలాంటిది అనమాట. సో ఇక్కడ సైంటిఫిక్ అంటే ల్యాబ్ కావచ్చు. ఓకే, ఇక్కడ అంటే ఏదైనా కొత్త పరిశోధన చేయటం, మరి కొత్తగా మనం డిస్ప్లే చేయటం, కనుక్కోవడం, కనిపెట్టడం లాంటివి అనమాట. సో ఇక్కడ ఏముంటుంది? కొత్త విషయాలు తెలుసుకోవడం, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయటం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయటం లాంటివి అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఏదైతే విషయం ఉందో దాన్ని ఏంటి, అవుట్ సైడ్ ద బాక్స్. అంటే అందరూ కామన్ గా ఆలోచించడం ఏదైతే ఉందో అది అలా కాకుండా కొత్తగా కనిపెట్టడం అన్నమాట. ఓకేనా? కస్టమర్ కి అట్రాక్ట్ అయ్యే విధంగా కావచ్చు, సేల్స్ పెంచే విధంగా కావచ్చు, ఓకే, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేది కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే థింక్ అవుట్ సైడ్, అంటే నార్మల్ కి భిన్నంగా అన్నమాట, అంటే రెగ్యులర్ కి భిన్నంగా. రైట్? సో దీనికి ఏ రంగంలో ఉంటాయండి? అడ్వర్టైజింగ్, మీడియా, డిజైన్, ఆర్ట్స్, కంటెంట్ క్రియేషన్, ఇవన్నిటిలో కూడా ఏమవుతుంది, మనకు క్రియేటివిటీ అనేది చాలా అవసరం అవుతుంది అన్నమాట. ఓకే, సో న్యూ సొల్యూషన్స్ ని కనిపెట్టడం, టెక్నాలజీ ఇప్పుడు చూస్తున్నాం కదా, టెక్నాలజీ ఎలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది అనేది, ఇదంతా కూడా ఏంటి, ఇన్నోవేటివే కదా, ఇన్నోవేషనే కదా. రైట్. సో ఎంకరేజెస్ వాట్? ఎక్స్పెరిమెంటేషన్. ఓకే, మార్కెట్ రీసెర్చ్ కావచ్చు, ఓకే, ఎక్స్పెరిమెంట్ చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఎంప్లాయీస్ ఆర్ సపోర్టెడ్ టు బ్రింగ్ ఫ్రెష్ అప్రోచెస్ టు ట్రెడిషనల్ టాస్క్. అందుకొరకే ఇలాంటి రంగాల్లో వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే ఇంటర్వ్యూ అనేది కొంచెం కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావు, ఎలా చేస్తావు, నీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి అనేవి ఇలా ఉంటాయి. చేసి చూపించు, ఓకే, రాసి చూపించు అనేటివి ఇలా ఉంటాయి. కానీ ఎవరైతే ఈ రంగంలో ఉంటారో, ఎవరైతే దీన్ని ఎంజాయ్ చేస్తారో, దీంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు. ఇన్స్టెంట్ గా ఏం చేస్తారు, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ గా చూస్తే ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? స్టార్ట్అప్స్ లో ఉంటాయి. అవునా? ఏ స్టార్ట్అప్ అయితే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, ఇన్నోవేషన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇన్నోవేటివ్ గా కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేయటం, మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేయటం, సేల్స్ బాగా పెంచడం అనేది ఏం చేస్తుంది, అది స్టార్ట్అప్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, R&D డిపార్ట్మెంట్స్, టెక్ కంపెనీస్ అంటే ఐటీ కంపెనీస్ అన్నమాట. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే, మార్కెటింగ్ బాగా చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటిది, మార్కెటింగ్ అంతా కూడా ఏ ప్రోడక్ట్ అయినా సరే పాపులర్ కావాలన్నా, బాగా సేల్ కావాలన్నా ఏ స్ట్రాటజీని అప్లై చేయాలి? మార్కెటింగ్ స్ట్రాటజీ. అయితే ఏ విధంగా మార్కెట్ చేయాలి, ఏ విధంగా కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా సేల్స్ పెంచాలి అనేది మార్కెటింగ్ ఏజెన్సీ చూసేదన్నమాట. ఓకే, దీంట్లో ఏముంటుంది, చాలా బ్రెయిన్ స్ట్రామింగ్, ఓకే, అంతర్మథనం, మేధో మథనం అనేది బాగా ఉంటుందన్నమాట. న్యూ క్యాంపెయిన్ ఐడియాస్ ఇన్ క్యాజువల్ మీటింగ్. ఓకే, మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ మీటింగ్స్ లో ఏమవుతుంది, బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇది అయితే ప్రాబ్లం ఉందో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా మన సేల్స్ పెంచాలి అనేది చూస్తారు. ఓకే, అవన్నీ డిస్కషన్ ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఏంటి, ఫిక్స్డ్ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది బ్రాండ్ అనేది అందరి నలుగురికి తెలియాలి కదా, నేను టాటానా బాటానా ఏంటి అనేది. సో ఆ యొక్క డ్రెస్ కోడ్ ని చూడగానే మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఈ కంపెనీ నుంచి వచ్చారు, లేక వీళ్ళకి కంపెనీకి సంబంధించిన వాళ్ళు అనేది. ఓకే, సో దీంట్లో ఏమవుతుంది, కొత్త కొత్త విషయాలు కనపడుతూ ఉంటాం కాబట్టి దాంట్లో కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. దాన్ని నిరాశ పడకుండా ఏం చేయాలి, ముందుకు వెళ్ళాలి. రెసిలియన్స్ అనేది చాలా అవసరం అవుతుంది దీంట్లో. ఓకే, సో ఇంకా ఎగ్జాంపుల్ చూడాలంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఓకే, స్టార్ట్అప్స్, రైట్, యానిమేషన్ అండ్ గేమింగ్ స్టూడియోస్, ప్రోడక్ట్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, ఓకే, కంటెంట్ క్రియేషన్ టీమ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, స్టార్ట్అప్స్ లాంటివే కదా, ఇవన్నీ ఇన్నోవేటివ్ గా చేయాల్సినవే. ఓకే, ఇలాగా ఎవరైతే దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉంటారో, ఎవరైతే దీంట్లో ఆల్రెడీ సాధించారో లేక సాధించే తత్వం ఉంటుందో వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. దీంట్లో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయో మనం చూద్దాం.
డిజైన్ అండ్ బ్రాండింగ్. సో గ్రాఫిక్ డిజైనర్, యూఐ యూఎక్స్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్, బ్రాండ్ స్ట్రాటజిస్ట్, ఇవన్నీ కూడా ఏంటి డిజైన్ అండ్ బ్రాండింగ్ లో ఉన్నాయన్నమాట. గ్రాఫిక్ డిజైనర్ లో ఏం చేస్తారు, కొత్త కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కంటెంట్ మీద ఏం చేస్తారు, లోగోస్ తయారు చేయడం, సైన్ బోర్డ్స్ తయారు చేయడం, ఇలాంటివి చేస్తుంటారు అనమాట. పాంఫ్లెట్స్, బ్రోషర్స్, ఫ్లైయర్స్, ఓకే, ఇలా ప్రింటింగ్ రిలేటెడ్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ యూఐ యూఎక్స్ ద్వారా ఏం చేస్తారు, యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ తయారు చేస్తారు. దీంట్లో చాలా తేలిగ్గా చేయొచ్చు అనమాట, ప్రోగ్రామింగ్ బెడద లేకుండా చేసుకోవచ్చు. ఆర్ట్ డైరెక్టర్, సో ఇతను ఏం చేస్తాడు, ఆ ప్రాజెక్ట్స్ అనేవి ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటివి అనేవి చూస్తుంటారు అనమాట. బ్రాండ్ స్ట్రాటజిస్ట్, డెవలప్స్ అండ్ మెయింటైన్స్ బ్రాండ్ ఐడెంటిటీ. సో ఇలా డిఫరెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాంట్లో అవి చూసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్ అండ్ మీడియా. కంటెంట్ రైటర్, వీడియో ఎడిటర్, ఫోటోగ్రాఫర్ ఆర్ వీడియోగ్రాఫర్, పాడ్కాస్ట్ ప్రొడ్యూసర్, ఇవన్నీ మనము ఎక్కడ చూస్తుంటాము, యూట్యూబ్ లో చూస్తుంటాం ఇవన్నీ కూడా, రైట్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, దీన్ని బట్టి మీరు ఏం చేసుకోవచ్చు, అర్థం చేసుకొని మీరు ఎంచుకోవచ్చు అన్నమాట. మార్కెటింగ్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్. సో డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, ఎస్ఈఓ స్పెషలిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ మేనేజర్, ఇలా డిఫరెంట్ రోల్స్ అనేవి ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వీడియో చాలా లెందీ అవుతుంది. ఓకే, అందుకోసమే జస్ట్ నేను హెడ్డింగ్స్ అవుతూ వెళ్తున్నాను. మీరు ఈ యొక్క రోల్స్ తో పాటు ఇక్కడ నేను కొంచెం స్మాల్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్. దీంట్లో ప్రోడక్ట్ డిజైనర్, ఇన్నోవేషన్ మేనేజర్, R&D స్పెషలిస్ట్, ఈ రోల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ టెక్నాలజీ అండ్ క్రియేటివ్ టెక్. ఈ కేటగిరీలో ఏమున్నాయి, క్రియేటివ్ టెక్నాలజిస్ట్, గేమ్ డెవలపర్, AI ప్రాంప్ట్ ఇంజనీర్. నెక్స్ట్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్టార్టప్స్. దీనికి వచ్చేసి స్టార్టప్ ఫౌండర్, వెంచర్ క్యాపిటలిస్ట్, గ్రోత్ హ్యాకర్. ఓకే, గ్రోత్ హ్యాకర్ అన్నమాట, డెవలప్స్ అన్కన్వెన్షనల్ మార్కెటింగ్ టాక్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. దీంట్లో మ్యూజిషియన్ ఆర్ కంపోజర్, యాక్టర్ ఆర్ పర్ఫార్మర్, స్టాండప్ కమేడియన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి ఎంటర్టైన్మెంట్ లో వచ్చేస్తున్నాయి ఈ కేటగిరీ. నెక్స్ట్ రైటింగ్ అండ్ పబ్లిషింగ్, ఆథర్ ఆర్ స్క్రీన్ రైటర్. దీనికి లాంగ్వేజ్ మీద, వొకాబులరీ మీద అండ్ కంటెంట్ మీద మంచి అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఆథర్ ఆర్ స్క్రీన్ రైటర్, ఎడిటోరియల్ డైరెక్టర్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి, రైటింగ్ అండ్ పబ్లిషింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ ప్లానింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ డిజైన్. సో ఈవెంట్ ప్లానింగ్ గురించి మీకు తెలిసిందే, ఫంక్షన్స్ కి అవన్నీ కూడా ఏవైతే చేస్తుంటారో. సో ఈవెంట్ ప్లానర్, ఎక్స్పీరియన్షియల్ డిజైనర్. సో ఇవన్నీ కూడా ఏంటి, ఈవెంట్ ప్లానింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ డిజైన్ లో వచ్చేస్తున్నాయి. సో అర్థమైంది కదండి, దీంట్లో మనకు క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్ లో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, ఎవరైతే దీనికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ యొక్క రంగంలో వాళ్ళు దీంట్లోంచి ఏదైనా ఎంచుకోవచ్చు. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.